మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత జగన్ ఓదార్పు యాత్ర చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ నేతల విస్తృత స్థాయి భేటీలో జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రాజకీయ దాడుల్లో గాయపడ్డ వారిని అలాగే వైసీపీ ఓటమిని జీర్ణించుకోలేక బాధలో చనిపోయిన వారి కుటుంబాలను జగన్ ఈ ఓదార్పు యాత్రలో పరామర్శించబోతున్నట్టుగా తెలుస్తోంది. డిసెంబర్ లేదా జనవరి నుంచి జగన్ ఓదార్పు యాత్ర చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్టీ కార్యకర్తలు అలాగే పార్టీ నేతలతో జరిగిన విస్తృత స్థాయి భేటీలో జగన్ మళ్లీ ఓదార్పు యాత్ర చేయాలి అన్న ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ ఓదార్పు యాత్ర ద్వారా పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించి పార్టీ కార్యకర్తల కుటుంబాల్లో ధైర్యాన్ని నింపే కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుడుతున్నట్టుగా తెలుస్తోంది. డిసెంబర్ లేదా జనవరి నుంచి జగన్ మళ్లీ ఓదార్పు యాత్ర చేయబోతున్నారన్న సమాచారం అంతోంది. జగన్ ఓదార్పు యాత్రకు సంబంధించి మాజీ మంత్రి అంబటి ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఓదార్పు ఎవరైతే మా పార్టీకి ఓటు వేశారనే ఉద్దేశంతో తెలుగుదేశం వారు దాడులు చేశారో వారందరినీ పలకరించేటటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో జనవరి ఆ ప్రాంతాల్లో అన్ని చోట్లకి వెళ్ళి అందరినీ కలుసుకునేటువంటి కార్యక్రమం చేస్తారు. సో ఇవాళ జరిగిన పార్టీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా నేతల మాటలను బట్టి తెలుస్తోంది. అంబటి మాట్లాడుతూ చెప్పారు, మొన్న ఎలక్షన్స్ లో వైసీపీ ఓటమిని జీర్ణించుకోలేక ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని అంబటి చెప్తూ ఉన్నారు. జనవరిలో ఈ డిసెంబర్ లేదా జనవరిలో జగన్ ఓదార్పు యాత్ర ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓదార్పు ఎవరైతే మా పార్టీకి ఓటు వేశారనే ఉద్దేశంతో తెలుగుదేశం వారు దాడులు చేశారో వారందరినీ పలకరించేటటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో జనవరి ఆ ప్రాంతాల్లో అన్ని చోట్లకి వెళ్ళి అందరినీ కలుసుకునేటువంటి కార్యక్రమం చేస్తారు. ఓదార్పు సో జగన్ పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన ఈ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి సంబంధించి పేరుని కిట్టు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా ఎక్కడెక్కడ జరుగుంటే వాటిని అన్నింటినీ అబ్జర్వ్ చేసుకోండి. అలాగే జరుగుతున్న